హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే కృష్ణానదికెళ్ళామండి. అక్కడైతే ఫ్రెష్‌గా చేపలు పడుతున్నారు. 5 కేజీలు తీసుకున్నామండి మేము. చూడండి తలకి ఎట్లా ఉందో. పెద్దగా ఉంది. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. మా మా అత్తయ్య అయితే పులుసు చేస్తున్నారు చూడండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవైతే ఇలాగే వండాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలైతే ఎయ్యాలండి. చూడండి చేప ముక్కలేసిన తర్వాత మనం దాన్ని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే అది విడిపోతాయి. ఏసిన తర్వాత ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కారం ఎయ్యాలండి. కారం వేసిన తర్వాత మనం చింతపండు పులుపనేదెయ్యాలి. అది చాలా బావుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి మనం గరిటెతో తిప్పకూడదు. చేత్తోనే అనాలి. అప్పుడే కర్రీ బావుంటది విడిపోకుండా. ఓకేనా? బాయ్.